నా పేరు సూరి. ఏం జరిగింది? అమ్మాయికి ఏట్ అవుతారండి? అమ్మాయి పేరు తండ్రిని. పేరండి మీ పేరు? సూరి. నా పేరు ఏ ఊరుగా? మాది మిత్తువలస. ఏం జరిగింది సార్? రాంబాపురం మండలం మిత్తువలస. మా అమ్మాయిని వివాహం ఇక్కడ గుర్రమ్మలకి ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు అయినంత? మే 13. చెప్పండి. మే 13 పెళ్ళి అయితే వాళ్ళు ఆయన డ్యూటీ చేస్తాను, పాప డ్యూటీ చేస్తాను. చేతి మరి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారు. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. మరి ఇలాగ ఏడు జరిగిందో మరి మాకు తెలియదండి. ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటట్ట పాప ఫోన్ చేశారు. ఏదైనా అనుమానం ఏమన్నా మీకు? మరి అనుమానమైతే వాళ్ళిద్దరు అయితే అన్యోన్యంగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మీద మనం ఏడు చెప్పుకో 40 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి పేరు కృష్ణ, అబ్బాయి పేరు మురళి. మీ దగ్గర దగ్గర నాకు మేనల్ డౌట్, మా ఆవిడ తమ్ముడు అవుతుంది. ఎవరి మీద అనుమానం అయితే మీకు లేదు? అప్పుడు ఎవరి మీద అంటే మరి ఆయన మీద మరి మనకి నమ్మకం మీద మరి మనకు అనుమానం లేదు. మరి చుట్టుపక్కల ఇక్కడ ఎవరు అడుగుతామండి? మేము ఎలాగ మా రాత్రి ఇల్లు అద్దెకి మొన్న తీసుకుని దిగారు. అండి మిత్తువలస గ్రామ పెద్దలు మేము. ఇలా మాకు వీళ్ళు కొంచెం బీసీఏ క్యాస్ట్ ఉంది చాకల్లో. ఇక్కడ ఈ రీసెంట్గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశారు వాళ్ళ పాపకి. పెళ్లి చేసిన తర్వాత ఇది ఒక 4 రోజులు అవుతుంది, 40 రోజులు పెళ్ళి అయింది. 4 రోజులు అవుతుంది ఇక్కడ కాపురం పెట్టారు పిఎం పాలెంలోని. నేను రాత్రి అమ్మాయి వచ్చిందండి. వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా కానీ ఆఫీసులో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా చచ్చిపోదు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉంది కొంచెం, దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల కానీ ఏదైనా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు జరిగిందండి. విజయనగరం జిల్లాకు చెందిన కృష్ణవేణికి 40 రోజుల క్రితం వివాహం జరిగింది. కానీ ఊహించిన విధంగా ఆమె ఒక విగతజీవిగా మారింది. ఈ దశలో వారి కుటుంబానికి చెందిన వారందరూ కూడా ఒక విషాదంలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన మార్చిరి వద్ద వీరందరూ కూడా చేరుకున్న పరిస్థితి. ఈ సమయంలో వారి తల్లిదండ్రులు, తల్లితో పాటు సోదరి కూడా ఉన్నారు. అమ్మ, ఈ పాపకి పెళ్ళి అయిన తర్వాత వైజాగ్ ఎప్పుడు వచ్చారమ్మా? నెక్స్ట్ ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న నైటే తెలిసింది సార్. అలాగని ఏం జరిగిందో మరి మాకేం తెలియదు. పెళ్ళికొడు మా సొంత అబ్బాయి, దగ్గర సంబంధం. చేస్తుంటారమ్మా అతను? డివిసిలో చేస్తున్నారు, తగరపాల్సలో. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, గోపాలపట్నంలో అట్లా అన్నారు. అదేమన్నా ఉందా? సిస్టర్ చేస్తున్నారు గోపాలపట్నంలో. అంటే ఈ మధ్య ఫోన్లో అట్లా ఏం లేదు సార్, మామూలుగా మాట్లాడింది. ఏం అటువంటిది ఏం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఏమని వచ్చిందమ్మా ఫోన్? అంటే ఇంటి ఓనర్ చేశారా లేకపోతే బంధువులు ఎట్లా? తనే డ్యూటీకి వెళ్ళి వచ్చారంట. మరి అలా వచ్చేసరికి అలా ఉందని ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీతో చెప్తే వాళ్ళ డాడీ మాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మా, ఎంతమంది పిల్లలు మీకు ఈ కృష్ణవేణి కాకుండా ఉన్నారు? ఇంకా ముగ్గురు పిల్లలు. ఏ ఊరమ్మా? మాది సాలూరు దగ్గర మిత్తువలస. ఎంత చెప్తామండి, ఎంత చెప్తాము. అమ్మా, ఇది అరేంజ్డ్ మ్యారేజా అట్లాగా బిఫోర్ అయినా పరిచయం అట్లాగా ఉండే? సూపర్ ఏదో చేస్తున్నారు అంత సంథింగ్, అంతగా తెలియదు. చందలో కంపెనీలో చేస్తున్నారనా అంటే దగ్గర మురళి అబ్బాయి పేరు. మురళి గారిది కూడా మీ సాలూరు అట్లాగనా? దగ్గర గజపతి నగరం దగ్గర వాళ్ళ. అదేం లేదండి, ఏమో తెలియదు ఏం జరిగింది. మరి మాకు తెలిస్తే అనుమానించడానికి ఏదైనా చేయడానికైనా మాకేం తెలియదు కదా, ఏం జరిగిందని తెలియదు. ఫోన్ చేసి ఇలా అయ్యిందని చేశారు, చెప్పారు, వచ్చాము అంతే. అంతకుమించి మాకు ఏం జరిగింది ఏం తెలియదు.
40 రోజుల క్రితం పెళ్ళయింది. ఒక రకంగా చూసుకుంటే కాళ్ళ పారని అదే చేతులకు గోరింటాకు కూడా ఆ, మారని పరిస్థితి. ఈ రకంగా ఈరోజు చూసుకుంటే కృష్ణవాణి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబ సభ్యులకి సమాచారం వచ్చింది. ప్రస్తుతానికైతే ఎలాంటి అనుమానం లేని చెప్తున్నారు. అయితే నిజం ఏమన్నది తెలియాల్సి ఉందని చెప్తున్నారు. వారికి సమీప బంధువు మురళితో 40 రోజుల క్రితం వీరికి వివాహం జరిగింది. ఆమె గోపాలపట్నం దగ్గర పనిచేస్తుంటే మురళి మాత్రం దివీస్ కంపెనీలో పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆఫీస్కి వచ్చిన దశలో విగత జీవిగా ఉండడంతో కుటుంబ సభ్యులకు దీనికి సమాచారం ఇచ్చారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటి, ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అనే విషయంపై ఇంకా పోలీసుల విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. నా పేరు సూరి. ఏం జరిగింది అమ్మాయికి ఏట్ అవుతారండి? అమ్మాయి పేరు తండ్రిని. పేరండి మీ పేరు? నా ఏ పేరు ఊరుగా? మాది మిత్తువలస. ఏం జరిగింది సార్? రాంబాపురం మిత్తువలస. మా అమ్మాయిని వివాహం ఇక్కడ గురమ్మలకి ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు అయినా మే 13 చెప్పండి. మే 13 పెళ్ళి అయితే వాళ్ళు ఆయన డ్యూటీ చేస్తాను, పాప డ్యూటీ చేస్తాను. చేతి మరి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారు. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. మరి ఇలాగ ఏడు జరిగిందో మరి మాకు తెలియదండి. ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటట్ట పాప ఫోన్ చేశారు. ఏదైనా అనుమానాలు ఏమన్నా మీకు? మరి అనుమానం అయితే వాళ్ళిద్దరు అయితే అన్యోన్యంగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మీద మనం ఏడు చెప్పుకో 40 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి పేరు కృష్ణ, అబ్బాయి పేరు మురళి. మీ దగ్గర దగ్గర నాకు మేనల్ డౌట్, మా ఆవిడకి తమ్ముడు అవుతుంది. ఎవరి మీద అనుమానం అయితే మీకు లేదు? అప్పుడు ఎవరి మీద అంటే మరి ఆయన మీద మరి మనకి నమ్మకం మీద మరి మనకు అనుమానం లేదు. మరి చుట్టుపక్కల ఇక్కడ ఎవరు అడుగుతామండి, మేము ఎలాగ మా రాత్రి ఇల్లు అద్దెకి మమ్మీ చేసుకుని దిగారు. ఉండే మిత్తువలస గ్రామ పెద్దలు మేము. ఇలా మాకు వీళ్ళు కొంచెం BCA క్యాస్ట్ ఉంది చాకల్లో. ఇక్కడ ఈ రీసెంట్గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశారు వాళ్ళ పాపకి. పెళ్లి చేసిన తర్వాత ఇది ఒక 4 రోజులు అవుతుంది, 40 రోజులు పెళ్లి అయింది. 4 రోజులు అవుతుంది ఇక్కడ కాపురం పెట్టారు ఈ PM పాలెంలోనే. నేను రాత్రి అమ్మాయి వచ్చిందండి. వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా కానీ ఆఫీస్లో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా చచ్చిపోదు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉంది మాకు కొంచెం. దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల కానీ ఏదైనా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు జరిగిందండి.